శ్రీ ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్రావు ఆధ్వర్యంలో జనవరి, ఫిబ్రవరి నెలలో 2025 సంవత్సరం జన్మదినం జరుపుకుంటున్న సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీ మురళీకృష్ణ, మరో ముఖ్య అతిథి పెళ్లి రోజు జరుపుకున్న దర్శి బాబు సత్యనారాయణ, శ్రీమతి సునీతకి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు కేక్ కట్ చేసి ఘనంగా సత్కారం చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్రావు, జనరల్ సెక్రటరీ చూండూరు కృష్ణమూర్తి, ట్రెజరర్ అద్దేపల్లి సుబ్బారావు చేతుల మీదుగా ముఖ్య అతిథులకు ఘన సన్మానం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. మన అవిభక్త రాష్ట్రం అంటే తెలంగాణ ప్లస్ మన ఆంధ్ర సపరేట్ కాకముందు 1,20,000 మంది ఎంప్లాయీస్తో దాదాపుగా 50,000 బస్సులతో రన్ విడివడిన తర్వాత కూడా తెలంగాణ కన్నా ధీటుగా ఏపీఎస్ఆర్టీసీ మన మనుగడ సాగిస్తూ రకరకాల ప్రోడక్ట్స్ ఏసీ బస్సుల్లో స్లీపరు, నాన్ ఏసీ స్లీపర్స్ ఇలా రకరకాల ఇంట్రడ్యూస్ చేస్తూ భక్తులకు కానీ ప్రయాణికులకు కానీ ఇప్పుడు మన చూసామంటారు మహాకుంభమేళకి నెల్లూరు వండిపంచి దాదాపు 4 బస్సులు పంపించడం జరిగింది. అంటే మొట్టమొదట ఇక్కడ విజయవాడ నుంచి కుప్పం వరకు మొట్టమొదట వెళ్ళిన బస్సు నెల్లూరు వండిపం నుంచి మహాకుంభమేళకి వెళ్ళి దానికి మనం పెట్టిన ఇలాంటి అసోసియేషన్స్ వల్ల సోషల్ మీడియా తరఫున చాలామంది వచ్చి దాన్ని ఆపాదించడానికి మా యొక్క సేవల్ని తీసుకున్నారు. కాబట్టి ఆర్టీసీ అనేది ఎల్లవేళలా కూడా మీ యొక్క డోర్ స్టెప్స్ కోసమే మాకు ఉంటుంది. అంటే కొన్ని కామెంట్స్ అనేది ప్రతి సంస్థలో ఉంటుంది. మన అవిభక్త రాష్ట్రం అంటే తెలంగాణ ప్లస్ మన ఆంధ్ర సపరేట్ కాకముందు 1,20,000 మంది ఎంప్లాయీస్తో దాదాపుగా 50,000 బస్సులతో రన్ విడివడిన తర్వాత ఈరోజు ఇక్కడ శ్రీ ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారి యొక్క పిలుపు మేరకు మా యొక్క శ్రీధర్ గారు మా ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉన్నటువంటి వీరు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ సభ్యులందరితోటి సీనియర్ సిటిజన్స్ అదే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, అందరూ కూడా ఏదో ఒక రోజున సీనియర్ సిటిజన్స్ అవ్వాల్సిందే. కాబట్టి వీళ్ళ యొక్క ముఖంలో ఉన్న చిరునవ్వులతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమాలు, ఒకరి యొక్క మ్యారేజ్ మంత్ సందర్భంగా సత్యనారాయణ గారు, అలాగే కొంతమందికి బర్త్డే సందర్భంగా పిలిచి మంచి వాళ్ళ యొక్క థాట్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళని ముందు ఉత్తేజపరిచే మాటలు చెప్తూ ఈ యొక్క కమిటీ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ యొక్క సభకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా చేస్తూ ఉంటారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. ఉదయం 10 గంటలకి మన చీఫ్ గెస్ట్ ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మురళీకృష్ణ గారు వచ్చి మా సభ్యులందరికీ తెలియని విషయాలు తెలిపి ఆర్టీసీ విషయాల గురించి కానీ, సమస్యల గురించి కానీ, వ్యవహారాల గురించి కానీ, ఏ విషయాలైనా కూడా బర్త్డేల గురించి కానీ చాలా వివరించి సంతోషపెట్టారు. ఎప్పుడందరికీ సంతోషపెట్టారు. ఇవన్నీ ప్రతి నెల మీటింగ్ జరుపుతూ అడ్వకేట్స్ అని, చీఫ్ గెస్ట్ అని, డాక్టర్లని ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి సభ్యుల గురించి, ఆరోగ్యం గురించి అన్ని వివరిస్తూ సభని కార్యక్రమాలను నెరవేరుస్తున్నాం. నమస్తే.